హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ, సపోర్ట్ ఇస్తూ, పాజిటివ్ కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతకంటే ఎక్కువ చెప్పలేను. బట్ నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అండ్ చాలామంది అడుగుతున్నారు ఏమని అంటే ఒక ఒక 50 రకాల డౌట్స్ అనుకోండి. అండ్ నా యూట్యూబ్ గురించి, మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టారు? అసలు యూట్యూబ్‌లో ప్రెజెంట్ మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుంది? అసలు దీనివల్ల మీకేమైనా యూజ్ ఉందా? లేదా? సో, అసలు మేము పెట్టాలి అనుకుంటే మేమేం చేయాలి అసలు? దీనికి కావాల్సినవి ఏంటి విషయాలు? అండ్ మనం దీని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయాల్సొస్తుందా? సో, అసలు మీ జర్నీ ఎలా? మీరంతా హ్యాపీగా దీన్ని స్టార్ట్ చేశారా? స్ట్రగుల్స్ ఏమన్నా ఫేస్ చేశారా? ఇట్లా బోలెడన్ని క్వెషన్స్ అనమాట. ఆ క్వెషన్స్ అన్నీ కూడా స్వీట్‌గా, షార్ట్‌గా నేను ఈరోజు వీడియోలో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో చూడండి. అండ్ నేనేంటంటే నార్మల్‌గా స్టార్టింగ్‌లో ఏంటంటే ఫస్ట్ నా ఛానల్ ఇది కాదండి. నాది ఫస్ట్ ఛానల్ 'సునీత కస్కుర్తి' అని ఉంటుంది. యాక్చువల్లీ దాని ఛానల్ నేమ్ కూడా ఇంకొకటి పెట్టాను స్టార్టింగ్‌లో. తర్వాత మార్చేసుకున్నాను. సో, ఆ ఛానల్‌లో నేను దగ్గర దగ్గర 1 ఇయర్ నేను చాలా కష్టపడ్డాను. వీడియోస్ చేశాను. వచ్చింది. ఏంటంటే సక్సెస్ అనేది చాలా లేట్‌గా వచ్చింది. బట్ ఏదో ఒక 2, 3 వీడియోస్ అలా వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయిందనమాట. మళ్ళీ నేను చాలా చాలా వీడియోస్ పెట్టాను. బట్ అంత రీచ్ నేను అనుకున్నంత రీచ్ అయితే రాలేదు ఆ ఛానల్‌లో. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. నిజంగా ఇంత కష్టపడుతున్నాను. బట్ నాకేంటి రిజల్ట్ రావట్లేదు. అందరూ బాగా సక్సెస్ అయిపోతున్నారు యూట్యూబ్‌కొచ్చేసి. నేనెందుకు అవ్వలేకపోతున్నాను? ఏంటి నాలో మిస్టేక్ అని చెప్పేసి అస్సలు నాలో నేనే బాధపడిపోయేదాన్ననమాట. బట్ ఏంటి అంటే ఛానల్ పెట్టడానికైతే నాకు ఎవరు కారణం కాదండి. నేను మామూలుగా ఎప్పుడు ఖాళీగా ఇంట్లో హౌస్ వైఫ్ అనమాట. సో, ఇంట్లో ఏమన్నా వర్క్స్ అవన్నీ చేసేసుకొని ఖాళీ టైంలో ఏంటంటే నేనెప్పుడన్నా యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటి వ్లాగ్స్ కానీ ఇట్లాంటివి చూస్తూ ఉండేదాన్ని. నాకప్పుడు ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చింది కొన్ని కొన్ని ఛానల్స్ చూసినప్పుడు. సో, వాళ్ళకి ఏమీ లేదు. అంటే చాలా పూర్ పొజిషన్స్‌లో, విలేజెస్‌లో ఉంటూ కూడా వాళ్ళు వీడియోస్ పెట్టుకుంటే చాలా బాగా డెవలప్ అయ్యి, క్లిక్ అయ్యి ఈరోజు చాలా అంటే ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటున్నారు కదా! సో, మనం ఖాళీగానే ఉన్నాం కదా! మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపిచ్చింది నాకప్పుడు. సో, కానీ నాకు ఎవ్వరు ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. నాకు యూట్యూబ్ గురించి జీరో అంటే జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏమీ తెలిసేది కాదు అసలు. ప్రతి ఒక్కటి కూడాను అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి? వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి? సో, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి? వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? ఏ టు జెడ్ మొత్తం యూట్యూబ్‌లోనే సెర్చ్ చేశానండి నేను. ఒక్కొక్క పాయింట్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకుంటూ, ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ, నేనే ఛానల్ క్రియేట్ చేసేసుకొని, వీడియోస్ పెట్టుకొని, ఎడిటింగ్ చేసుకొని, థంబ్‌నెయిల్స్ ఇచ్చుకొని, మొత్తం క్రెడిట్ మొత్తం నాకేనండి. నేనే కష్టపడ్డాను. నేనే తెలుసుకున్నాను. ఓన్‌గానే నేర్చుకున్నాను. వీడియోస్ ఎలా తీసుకోవాలి, ఎలా పెట్టాలనేది. ఫస్ట్ అప్పుడు నాకు ఒక మొబైల్ ఉండింది. ఐ థింక్ ఏం మొబైల్ ఒప్పో మొబైలో ఏదో. అప్పుడు ఆ మొబైల్ కూడా 14,000, 15,000 అనుకుంటా ఆ మొబైలు. సో, దాంతో అలా చేసేదాన్ని. కొంచెం మెస్సీగా ఉంటాలండి స్టార్టింగ్‌లో వీడియోస్ చూసుకున్నట్లయితే. ఆ తర్వాత ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను. స్టార్టింగ్‌లో ట్రైపాడ్ వచ్చేసి నేను 700 600 పెట్టి కొన్నాను. ఆ తర్వాత అంటే ఇప్పుడు కొంచెం నేను డెవలప్ అయిన తర్వాత అయితే ఒక 1500లో ఒక మంచి ట్రైపాడ్ కొనుక్కొని యూజ్ చేస్తున్నాననుకోండి. బట్ అప్పుడు చెప్తున్నాననమాట. సో, అలా ఏంటంటే నాకేమైందంటే స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు వర్కౌట్ అవ్వలేదండి. ఆ తర్వాత నాకేమనిపించింది అంటే ఇంకొక ఛానల్ క్రియేట్ చేద్దాం. సో, అసలు మనకు లక్ ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకుందాము. సో, ఈ ఛానల్ ఆహ్, గాడ్ గ్రేస్ ఒకవేళ క్లిక్ అయితే ఓకే. ఒకవేళ క్లిక్ అవ్వలేదంటే ఇంక నేను ఇంక ఆపేసేద్దాం. అసలు ఈ ఛానల్ కూడా మనకింకా లక్ లేదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకోని ఈ ఛానల్ పెట్టాను. 'సునీత టాక్స్' అనే ఛానల్ పెట్టాననమాట. సో, ఈ ఛానల్ పెట్టిన తర్వాత స్టార్టింగ్‌లో నేను అనుకున్నాను ఎక్కువగా లవ్ కంటెంట్, తర్వాత మోటివేషనల్ వీడియోస్, మెయిన్‌గా కపుల్ రిలేషన్స్‌కి సంబంధించిన వీడియోస్ పెట్టాలి అనే థాట్‌తో నేను స్టార్ట్ చేశాననమాట. ఈ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గాయ్స్. నిజంగా చెప్తున్నాను. వీడియో పోస్ట్ చేయటం అండ్ వెంటనే మార్నింగ్ చూసుకునేసరికి ఆ వీడియో 1,00,000 క్రాస్ అయిపోయింది అనమాట. సో, అంటే స్టార్టింగ్ వీడియోసే వెళ్ళిపోయాయి నాకు. ఆ తర్వాత ఏదో ఒక 10 వీడియోలు చేశాకో, 100 వీడియోలు చేశాకో కాదు. జస్ట్ నేను పెట్టిన స్టార్టింగ్ దగ్గర నుంచి వీడియోస్ 1, 2 వీడియోస్ పెట్టాను. అంతే. పెట్టిన ప్రతి ఒక్క వీడియో లాక్స్‌లోకి వెళ్ళిపోయింది. సో, 1,00,000, 2,00,000 వ్యూస్ అట్లా వచ్చేసాయన్నమాట. సో, నాకు
నిజంగా అసలు అంటే మార్నింగ్ చూసుకొని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి ఇన్నేసి కామెంట్స్ వస్తున్నాయి నాకు అని చెప్పేసి నేను ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్ళేసి వీడియో ఓపెన్ చేసి చూసుకుంటే అసలు నేనది చెప్పలేకపోతున్నాను. ఆ ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ నాకు ఆ టైంలో అసలు వావ్! నా వీడియో వైరల్ అయింది. నా వీడియో ఇంతమంది చూసారా అని నేనే షాక్ అయిపోయాననమాట. అట్లా చాలా ఫాస్ట్‌గా అనమాట. అండ్ 2 వీక్స్‌లోనే ఏమో నాకు వెంటనే మానిటైజేషన్ అయిపోయింది. 1000 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చేసారు. సో అప్పుడేదో 4000 వాచ్ టైమ్ ఏదో గూడా ఉండేది సంథింగ్. అసలు వెంటనే 1 వీక్, 2 వీక్స్‌లోనే అసలు మొత్తం అయిపోయిందనమాట. సో, 1 మంత్ తిరిగేటప్పటికి నాకు సాలరీ రావటం గూడా స్టార్ట్ అయిపోయింది యూట్యూబ్ నుంచి అసలు. సో, నా ఫస్టు యూట్యూబ్ సాలరీ కూడా దగ్గర దగ్గర 25,000, 30,000 ఏమో వచ్చింది. ఫస్ట్ టైమే. ఫస్ట్ సాలరీనే నాకు 25,000-30,000 దాకా వచ్చింది. నేను ఎంత షాక్ అయిపోయాను అంటే అండ్ నిజంగా ఆహ్, నాకనిపించింది సో, నాకు కూడా లక్ ఉంది. నేను కూడా చెయ్యొచ్చు అనే ఒక థాట్, ఒక ధైర్యం వచ్చేసిందనమాట నాకు ఆ టైంలో. సో, అలా అలా ఇంక వీడియోస్ అనేవి నేను రెగ్యులర్‌గా పెట్టుకుంటూ వచ్చాను. మాక్సిమం నేను చేసిన ప్లస్ ఏంటి అంటే గ్యాప్ ఇవ్వలేదు వీడియోస్‌కి. రోజు ఒక వీడియో కానీ, డే బై డే ఒక వీడియో కానీ పెడుతూనే వచ్చాను కానీ, 10 రోజులకొక వీడియో, 15 రోజులకొక వీడియో అలా చేయలేదు. రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. సో, నాకేం కంటెంట్ కావాలి ఏంటనేది సెర్చ్ చేసుకోవటం, తెలుసుకోవటం, దాని గురించి ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవటం, తర్వాత దాన్ని నేను ఎలా చెప్పాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవటం, రిహార్సల్స్ చేసుకోవటం, ఇట్లా చాలా అనమాట. సో, కానీ విషయం ఏమిటంటే గాయ్స్ యూట్యూబ్ అంటే మాత్రం నిజంగా ఈజీగా తీసుకోవద్దు. అంత సింపుల్ అయితే కాదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏది ఇన్వెస్ట్ చెయ్యము యూట్యూబ్‌లో. ఇప్పుడు ఒక జాబ్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాము చాలా వరకు ఏదన్నా మనీ ఇన్వెస్ట్ చేస్తే నీకు జాబ్ ఇస్తాం ఇట్లా చెప్తున్నారు కదా! బట్ యూట్యూబ్‌లో ఏం అవసరం లేదండి. జస్ట్ మన టాలెంటు, తర్వాత మన లక్కు ఉంటే చాలు. ఒక మొబైల్, ఒక ట్రైపాడ్ ఉంటే చాలు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లయితే చెప్తున్నాను. అంతే. సో, అండ్ మన వీడియోస్ కొంచెం యూనిక్‌గా అనిపించినా, కొంచెం వైరల్ అయింది అంటే ఒక 2, 3 వీడియోలు వైరల్ అయ్యాయి అంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరనమాట. సో, అలా వెళ్ళిపోతాయి. సో, అలా ఏంటంటే నాకు ప్రతి మంత్ నాకు యూట్యూబ్ నుంచి సాలరీ రావడం స్టార్ట్ అయింది. నేను నెలలు గడిచే కొద్దీ నా సాలరీ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో, ఎంత అంటే అది 10,000 కాదు, 20,000 కాదు. ఇంకా చాలా ఎక్కువ అనమాట. 50,000, 60,000 ఒక్కొక్క మంత్‌లో 70,000 అసలు ఓహ్ మై గాడ్! ఇంత అమౌంట్ వస్తదా యూట్యూబ్‌లో అనుకున్నాను నేను. సో, అండ్ విషయం ఏమిటి అంటే ఇంకొకటి మనం నార్మల్‌గా ఏంటంటే బయటకి వెళ్ళి జాబ్ చేస్తారు కొంతమంది. యూట్యూబ్‌లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకుంటాం. ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటున్నట్లే అనమాట. మనం బయటికి వెళ్ళకుండా. అలా ఏంటి అంటే వీడియో చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏమైందంటే నేను ఇంకొన్ని వీడియోస్ పెట్టినప్పుడు ఒక్కొక్క వీడియో 10,00,000కి అట్లా కూడా వెళ్ళిపోయాయన్నమాట. సో, ఆ మూమెంట్‌లో నాకు కంటిన్యూయస్‌గా ఇది రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలీదు కానీ చాలామంది మీ హైయెస్ట్ ఇన్‌కమ్ ఎంత యూట్యూబ్‌లో అట్లా అడిగారనమాట. బట్ ఓకే. చెప్పాలి అని అనిపించింది. మీకు కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. అయితే చెప్పడం నాకైతే ఇష్టం లేదు. బట్ చెప్తున్నాను. నాకు హైయెస్ట్ ఇన్‌కమ్ యూట్యూబ్‌లో మంత్లీ 2,20,000 వచ్చిందండి. ఒక నెలలోనే నాకు జీతం 2,20,000 వచ్చింది యూట్యూబ్‌లో. అలా కంటిన్యూయస్‌గా 3 మంత్స్, 4 మంత్స్ ఏమో వచ్చింది నాకు. అసలు నేను షాక్ అంటే షాక్. అంటే యూట్యూబ్‌లో లక్షల్లో జీతం వస్తుందా? అని నాకు ఆ రోజు అర్థమైంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది, రైజ్ అవుతుంది. యూట్యూబ్‌లో ఇన్‌కమ్ అనేది మనకేం గవర్నమెంట్ జాబ్ అయితే కాదండి. ప్రాపర్‌గా ఒకటే అమౌంట్ రావటానికి. మంచిగా క్లిక్ అయితే మంచిగా మనీ కూడా సంపాదించుకోవచ్చు. డౌన్ అయితే దానికి తగ్గట్టుగానే వస్తూ ఉంటుందనమాట. సో, నేనిప్పుడు అంత అమౌంట్ సాలరీ తీసుకున్న ఈరోజు నేను ప్రెజెంట్ తీసుకుంటుంది జస్ట్ 20,000 అనమాట. అంటే ఇప్పుడు నాకొస్తున్న సాలరీ యూట్యూబ్ నుంచి జస్ట్ 20,000 అనమాట. సో, ఇది కూడా చెప్పేస్తున్నాను. అంటే ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారు అంటున్నారు కదా! సో, అది అండ్ మీరెవరైనా కానీ ఛానల్ పెట్టాలి అనుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి. సో, నా వంతు మీకేమైనా సపోర్ట్ కావాలి అన్నా కూడా ఇన్ఫర్మేషన్ నేను చెప్తానండి. పర్సనల్‌గా ఇన్‌స్టాలో నాకు కాంటాక్ట్ అవ్వండి. కానీ అలా అని చెప్పేసి అంత ఈజీ కాదండి. బ్యాక్‌గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుందండి. సో, హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ జాగ్రత్తగా కొంచెం మంచి కంటెంట్‌తో ముందుకొచ్చి వీడియోస్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో మనం యాక్టివ్ అవ్వాలి. సో, ఎంతో కొంత మనం కూడా సంపాదించుకోవాలనే థాట్ ఉంటే డెఫినెట్‌లీ రండి.
సో ఇదనమాట అండ్ నా సింపుల్ యూట్యూబ్ జర్నీ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.